నందు ప్రేమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట 18వ కీర్తన 27వ వచనం. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసేదవు. ఈ మాటలు మనం 18వ కీర్తనలో చూస్తున్నాం. ఈ కీర్తన అంతా కూడా దావీదు యొక్క స్వహానుభవంగా మనం చూడగలం. దావీదు మహారాజు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంతగా శత్రువులు ఆయన్ని ఎదిరించారో, ఎంతగా ఆయనకు మరణము ఎదురుపడిందో అవన్నీ తెలియచేస్తూ నేను వాటన్నిటిలో కూడా ఎవరి వైపో చూడకుండా దేవుణ్ణి ప్రార్థించుకున్నాను. నేను ప్రార్థించుకున్నప్పుడు దేవుడు నన్ను వీటన్నిటి నుండి విడిపించారు అని తెలియచేస్తూ ఇక్కడ తెలియజేస్తున్నారు కదా, శ్రమపడు వారిని నీవు రక్షించదవు. ఎంతమంది అయితే శ్రమ పడుతున్నారో, కష్టపడుతున్నారో, బాధపడుతున్నారో, శ్రమ తర్వాత శ్రమ అండి. చాలామంది చెప్తుంటారు, ఒక శ్రమ పోయిందంటే ఇంకొక శ్రమ, ఇంకొక శ్రమ పోయిందంటే ఇంకొక శ్రమ. కొంతమంది అంటారు కదా, ఒక శ్రమ ఉంటుండగానే ఇంక 2 శ్రమలు ఎదురవుతుంటాయండి అని చెప్తూ ఉంటామట. అలాగా ఇక్కడ దావీదు మహారాజు కూడా ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒక శత్రువు అయిపోయారు అనగానే ఇంకొక శత్రువు అయిపోయారు అనగానే ఇంకొక శత్రువు. అలాగా శ్రమ మీద శ్రమ వచ్చినప్పుడు దావీదు మహారాజు గారు ప్రార్థించుకున్నారంట. శ్రమపడు వారిని నీవు రక్షించదవు అంటున్నారు. శ్రమపడు వారిని, ఎవరైతే శ్రమపడుతూ ఉంటారో, ఎవరైతే కష్టపడుతూ ఉంటారో వాళ్ళ జీవితం అలాగే ముగిసిపోదు. ఎందుకు అని అంటే వారిని రక్షించే దేవుడు ఉన్నారు అని ఇక్కడ దావీదు మహారాజు తెలియజేస్తున్నారు. ఇంకొక మాట అన్నారు కదా, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసేది. ఒకవేళ గర్వము ఉందా, గర్విష్ఠులుగా మారిపోతున్నారా, జనాలు గర్విష్ఠులుగా అయిపోతున్నారా, అలాగైతే వారికి దేవుడు ఏమైపోతాడంట, విరోధి అయిపోతాడంట. ఇక్కడ శ్రమపడు వారిని దేవుడు రక్షిస్తారు అని చెప్తున్నారు. అదే సమయంలో గర్విష్ఠులకు దేవుడు విరోధి అయి వారిని అణిచివేస్తారన్నమాట. ఈరోజు మనం గమనించాలి కదా, మనము శ్రమ పడుతున్నామా, అయితే మనం ధన్యులు ఉంటాయి. ఏ విషయంలో నువ్వు శ్రమ పడుతున్నావు, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు, ఏ విషయంలో నువ్వు కష్టపడుతున్నావు, ఏ విషయంలో నీకు ఆయాసకరంగా మారిపోతుంది, ఆ విషయాలన్నిటిలో నుండి కూడా దేవుడు నిన్ను రక్షిస్తారు అని దేవుడు తెలియజేస్తున్నారు. అదే సమయంలో ఎవరైతే గర్వంగా ప్రవర్తిస్తున్నారో, గర్విష్ఠులుగా మారిపోతున్నారో, దేవునికి దగ్గరికి రాకుండా వారికి వారే ఏదో అనుకొని ఎటో వెళ్ళిపోతున్నారా, అయితే వారి యొక్క గర్విష్ఠులకు దేవుడు విరోధి అయిపోతాడంట. ఈరోజు ఫ్రెష్మన్ వింటున్న ప్రతి ఒక్కరం జ్ఞాపకం చేసుకోవాలి, శ్రమ పడుతున్నామా మనము ధన్యులు. ఎందుకంటే దేవుని వైపు చూస్తూ మనం శ్రమ పడుతున్నామా, మనల్ని దేవుడు రక్షిస్తాడు. అదే టైంలో మనలో గర్వం అనే బీజం ఎక్కడైనా ఉందేమో గమనించుకోవాలి, గర్వం అనే వేరుందేమో గమనించుకోవాలి. గర్విష్ఠులకు దేవుడు విరోధి అంట. అంటే గర్వము మనలో ఉంది అంటే దేవుని సన్నిధికి మనం దూరం అయిపోతున్నాము అని అర్థం అనమాట. దేవుని సన్నిధికి ఒకవేళ నీకు రాబుద్ధి అయితే లేదు అంటే నువ్వు గమనించుకోవాలి కదా, నీలో ఎక్కడో గర్వము అనేది పెరుగుతుంది అని అన్నమాట. గర్విష్ఠులకు దేవుడు విరోధి, వారిని అణిచివేస్తాడంట. ఈరోజు మంచిగా ఉన్న వాళ్ళు కూడా గర్వంతో ఉంటే వారు అణిచివేయబడతారు. మంచిగా ఉండి దేవుని వైపు చూసినవా, ఇంకా నీకు మంచి చేసే దేవుడుగా మన దేవుడు ఉన్నారు. ఈరోజు ఫ్రెష్మన్ అంటున్నా ప్రతి ఒక్కరం జ్ఞాపకం చేసుకోవాలి, మనము శ్రమ పడుతుంటే మనము ధన్యులము, మన శ్రమల నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు. అదే టైంలో మనం గర్వంతో ఉన్నామా, అయితే మనకు దేవుడు విరోధి అయిపోతాడు. అందుకే గర్వాన్ని మనలో నుండి తీసివేసేసుకొని మనము సాత్వికంగా, వినయముగా దేవునికి దగ్గర అవుదుము గాక. వినయము కలిగి దేవుణ్ణి సేవిస్తూ ముందుకు సాగిపోదుము గాక. ఆమేన్.